వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. సజీవుడైన దేవుడా, నీకు వందనాలు ప్రభువా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, ఈ సమయంలో తండ్రి వాక్యము ద్వారా అయ్యా మీరు మాతో మా అందరితో మీరు మాట్లాడండి. మా హృదయంలో ఈ వాక్యమును పెట్టి ఇదిగో తండ్రి మీరు ప్రేరేపించిన ప్రేరేపణ బట్టి నీ వాక్యమును ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్ముడా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి. కూడికన ప్రారంభమును ముగింపు వరకు నీ పరిశుద్ధాత్మ స్వాధీనంలో నడిపించుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరి దగ్గరగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఈ రోజున దేవుని వాక్యం మనకు సెలవిస్తోంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట సెలవిస్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. ఏం చేయాలంటే, ప్రార్థన చేయనప్పుడల్లా మీరు దేని విషయమైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన చేయనప్పుడల్లా అవి పొంది ఉన్నామని నమ్మాలంట. దేవుని స్తోత్రం. అదేంటండి, మాకు ఇంకా ఒక విషయం వరకు ప్రార్థన చేసాం, ఆ విషయము ఇంకా నెరవేరకుండానే నెరవేరింది అని నమ్మమంటున్నారు. ఇది ఎలాగ సాధ్యం అనుకోవచ్చు. అదే సాధ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి సమస్తము సాధ్యం. దేవుడు యేసు ప్రభువారు ఇక్కడ చెబుతున్నాడు మాట. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆయన ఊహించిన దానికన్నా అధికమైనటువంటి మేలులు చేసేటువంటి దేవుడు. ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు, హృదయానికి చెవికి వినబడవు, హృదయానికి అగోచరం అంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఏ విషయమైనా సరే మీరు ప్రార్థన చేయనప్పుడల్లా దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో, ఏ కార్యము కొరకైతే ప్రార్థన చేస్తున్నారో, ఏ అవసరత కొరకు ప్రార్థన చేస్తున్నారో, ఏ సమస్య కొరకు ప్రార్థన చేస్తున్నారో, ఏ పరిస్థితులు గుండా మీరు ప్రార్థన చేస్తున్నారో, ప్రార్థన చేయనప్పుడల్లా అవి పొంది ఉన్నామని ఏం చేయాలంట? నమ్మాలి. దేవుని స్తోత్రం. అవి పొంది ఉన్నామని నమ్మాలంట. పరిశుద్ధ గ్రంథములో అబ్రహామును మనం చూస్తే, అబ్రహాము ప్రార్థన చేశాడు. దేని కొరకు అంటే, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు తన ఆస్తిని అనుకుంటున్నాడు. అన్నీ ఇచ్చావు నాయనా, నాకు సంతానం లేదు అని బాధపడుతున్న సమయంలో దేవుడు చెప్తాడు,